నీ వ్యక్తిత్వం అనుకుంటారు కావచ్చు, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని దాటేసి పాడు చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా నీ ఫ్యామిలీ, నీ కుటుంబంలో? ఉండరు. మనమే పాడైతాం, మనమే చెడిపోతాం, మనమే ఆగమైపోతాం. ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనమే కట్టుకోవాలి. ఎవరు కట్టరు. నా జీవితాన్ని నేనే కట్టుకోవాలి, మీ జీవితంలో మీరే కట్టుకోవాలి. ఒకవేళ ఒకరు చెప్తే విని బతుకులు మార్చుకుంటున్నాం అయితే ఈరోజు ఈ ప్రపంచం ఎప్పుడో మారు. హల్లెలూయా. ఎవరైనా త్రోవ చూపించే వాళ్ళే, దారి చూపించే వాళ్ళే, చెప్పేవాళ్ళే, అర్థం చేయించే వాళ్ళే, ఎడ్యుకేట్ చేసే వాళ్ళే, టీచర్లు టీచింగ్ చేస్తారు. పిల్లలకు చదువు రావాలి, వాడు నేర్చుకోవాలి, వాడు ప్రయోజనం కావాలి, వాడు ఎగ్జామ్లో పాస్ కావాలి, వాడు కష్టపడి చదువుకోవాలి. చెప్పేంతవరకు టీచర్లది. నీకు ట్రూత్ అర్థమైతే, సత్యం అర్థమైతే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో నీ జీవితాన్ని కట్టుకోవాలి.